ఈ తోట మామిడి తోట మరియు కొబ్బరి చెట్లు, ఎర్రచందనం చెట్లు, మునగ, ప్రధానంగా మామిడి తోట, హిమాయత్, బంగినపల్లి రకాలు మరియు కొబ్బరి చెట్లు బార్డర్లో వేయడం జరిగింది. ఈ తోట యజమాని చంద్రశేఖర్ గారు ఇక్కడ ఉన్నారు. ఈసారి పూతలు కూడా చాలా ఆశాజనకంగా ఉన్నాయి. కొబ్బరి కూడా దాదాపు ఒక 200-300 చెట్లు కొబ్బరి చెట్లు ఉన్నాయి. తర్వాత మామిడి చెట్లు ఒక 600-700 చెట్లు ఉన్నాయి. ఈ 5 సంవత్సరాలైంది ఈ కొబ్బరి చెట్లు వేసి. ఎర్రచందనం చెట్లు కూడా ఉన్నాయి. ఈ కొబ్బరి చెట్లు గంగాబొండం వెరైటీది. రైతు అనుభవాలు మీతో పంచుకుంటాడు. అలా చెప్పనా, ఎన్ని సంవత్సరాలు అయింది మామిడి తోట కానీ కొబ్బరి చెట్లు కానీ వేసి? 2020లో ఈ మొక్కలు నాటడం జరిగింది. వెరైటీస్ మామిడిలో 3 రకాలు, హిమాయత్, దశేరి, బెనిసా. తర్వాత కొబ్బరి గంగాబొండం దాటింది. ఇవన్నీ కూడా గంగాబొండం చెట్లే. దాదాపు ఒక చెట్టుకి 200 దాకా కాయలు కాస్తూ ఉన్నాయి. ఇవాళ 3 టైమ్స్ బయటకి తీసేసాం. రెగ్యులర్గా వాటర్ బాగా ఇస్తాము కొబ్బరి చెట్లకు. మెయిన్ ఏంటంటే ముఖ్యంగా వాటరే. మధ్యలో ఒకసారి ఏదో సాల్ట్ ఇచ్చాము అంతే. ఈ తోట వయసు దాదాపు మామిడి చెట్లు కానీ కొబ్బరి చెట్లు కానీ 5 సంవత్సరాలు కంప్లీట్. 5 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాలు రన్నింగ్. కొబ్బరి తోట కూడా పంట పైన సంవత్సరం నుంచి వచ్చింది. ఇది హార్వెస్టింగ్ కూడా కొనసాగుతున్నది. అన్న మామిడి చెట్ల గురించి చెప్పండి అన్న. మామిడి కూడా అంతే మంచి. లాస్ట్ ఇయర్ కూడా బ్రహ్మాండంగా వచ్చింది. హిమాయత్ మంచి రేటు పలికింది. స్టార్టింగ్ బాక్స్ ఒక 8,000 దాకా పోయింది. తర్వాత 4,600 తక్కువలో పోయింది. మంచి కాపు వచ్చింది. మామిడి అన్ని రకాలు కూడా రాజమండ్రి కడియం దగ్గర నుంచి తెప్పించాం. చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మీరు మామిడి చెట్లకు ఏ రకాల మందులు కానీ ఇవి వాడుతుంటారు? అంటే ఆర్గానిక్ రూట్లో మజ్జిగ స్ప్రే చేయడం, తర్వాత బెల్లం, ఆవు, దాంతో అంత పిచ్చికాయ, వేప నూనె, కానుగ నూనె ఏది వాడతారు మీరు? వేప నూనె, వేప పిండి కూడా పెడతాం. పశువుల ఎరువు కూడా స్టార్టింగ్లో వర్షాకాలంలో పెడతాం చుట్టూ. ఓకే, ధన్యవాద్. జై జవాన్, జై కిసాన్, జై గోమాత, జై బసవన్న. యూట్యూబ్ ఛానల్ ABCDEF ఫసల్ ఫార్మింగ్ ఫైల్స్ ఆఫ్ KVR. యూట్యూబ్ ఛానల్ నేచురల్ ఫార్మింగ్ బై KVR. ధన్యవాద్. జై హో. ఈ చెట్టుకి ఇంకా ఉన్నాయి.